తాజాంశాన్ని చూస్తున్నాం. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తొలగించడంపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, గజ్జల వెంకటలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడానికి గల కారణం ఏంటి? శ్వేత, ఈ రోజు హైకోర్టు గజ్జల వెంకటలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను అనుబంధ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇటీవలే గజ్జల వెంకటలక్ష్మిని మహిళా చైర్పర్సన్ గా నియమించారు. అయితే నియామకాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సవాల్ చేస్తూ హైకోర్టులో గజ్జల వెంకటలక్ష్మి పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఆమె పిటిషన్ ను కొట్టివేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు. ఆమె ఎన్నికలకు ముందు రిజైన్ చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో ప్రస్తుతం గజ్జల వెంకటలక్ష్మిని నియమించారు. అయితే ప్రతి ఒక్కరికి 5 ఏళ్లు ఉంటుంది. 5 ఏళ్లు ఉన్నటువంటి పదవీ కాలాన్ని హఠాత్తుగా తీసివేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు అని గజ్జల వెంకటలక్ష్మి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మరొక వైపు చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు 5 ఏళ్లు ముగికి ముందే రిజైన్ చేయటం, ఆమె స్థానంలో వీళ్ళని నియమించారు కాబట్టి 5 ఏళ్లు అనేటువంటిది ఉండదు. ఇదంతా తాత్కాలికంగా నియమించటం జరిగింది కాబట్టి 5 ఏళ్లు అనేటువంటి నిబంధన ఈమెకి వర్తించదు అనేటువంటిది ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇందులో ప్రధానంగా ఇది ఖచ్చితంగా ఇది కేవలం ఆమె ప్లేస్ లోనే గతంలో ఉన్నటువంటి చైర్పర్సన్ ప్లేస్ లోనే తాత్కాలికంగా నియామకమే అనేటువంటి విషయాన్ని కోర్టుకి స్పష్టం చేశారు. కాబట్టి ప్రభుత్వానికి ఈ రద్దు చేసే హక్కు ఉందనేటువంటిది కోర్టుకి తెలిపారు. వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈ రోజు ఏదైతే గజ్జల వెంకటలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ని ఈ రోజు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్.